ఉండాలి. ఈ విధంగా ధైర్యం లేకుండా ఉండకూడదు. నా కొడుకు ధైర్యవంతుడు, నేను ధైర్యవంతుడు అని చెప్పుకున్నాడు. దొంగ నీ ధైర్యవంతుని గురించి నాకు చెప్పాల్సిన పనిలే. నేను ఎంత ధైర్యుడో నీ గుండెకి తెలుసు. నువ్వు అన్నావు కదా వాళ్ళ బంధువుకు చెప్పినానని, ఆ బంధువు ద్వారా నువ్వేం మాట్లాడినావో ఆ బంధువు ద్వారా నీకు కూడా తెలుసు నా ధైర్యం ఏమని. నీకు ఒకటే చెప్పదలుచుకున్నా, నేను ఆత్మహత్యానం చేసుకునేదానికి అన్నావు. చంద్రగిరిలో నియోజకవర్గంలో ఇసుక మాఫియా నీ అండదండలతో ఒక స్టూడెంట్ చనిపోయాడు. ఆ స్టూడెంట్ చనిపోయినప్పుడు నేను అమర నిరాదీక్ష కూర్చున్నా. అమర నిరాదీక్షను కూర్చుంటే భగ్నం చేసేదానికి నువ్వు పంపించావు ఆ రోజు పోలీస్ అధికారుల్ని. నీకు తొత్తులుగా ఉన్న ఆ రోజు అధికారులను పంపించావు. అందుకు పెట్రోల్ ఎత్తుకొని వస్తే నన్ను దీక్ష ఏదైనా చేస్తే నేను చనిపోతా, పోసుకుంటానని బెదిరించా. ప్రజల కోసం, చంద్రగిరి ప్రజల కోసంగా, నా కోసం కాదు. రెండోసారి ఆర్టీఓ ఆఫీస్ ముందు నిరాదీక్ష కూర్చుంటే ఇదే అధికారులను పంపించావు. జనవరి 8వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల వర్షంలో కూర్చుంటే అదే అధికారులను పంపించావు. ఇంకో పక్క ఏం చేస్తావు, కులాల మధ్య గలాటాలు పెట్టాలని ఎస్సీ సోదరులను పంపించావు. ఎస్సీ సోదరులు ఓట్లు తొలగించాను నువ్వు పంపించావు. ఇద్దరు కొట్టుకుంటే నువ్వు రాజకీయంగా నవ్వుతా కూర్చోవాలనుకున్నావు. అప్పుడు పోలీస్ అధికారులు వస్తే నన్ను భగ్నం చేయాలంటే అప్పుడు పెట్రోల్ పోసుకున్నా. నా కోసం పోసుకోలా. దొంగ ఓట్ల నుంచి చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. చంద్రగిరి నియోజకవర్గం ప్రజల యొక్క తీర్పు గౌరవించాలి. నీ యొక్క దొంగ ఓట్ల వల్ల చంద్రగిరి నియోజకవర్గం నాశనం అవుతా ఉంది. నీ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థను కూలీ చేస్తా ఉండవు. నీ ద్వారా కాపాడాలని ఆ రోజు పెట్రోల్ పోసుకున్నా. నా కోసం పోసుకోలా. నేనేదో పదవులు ఉంటే నేను రిజైన్ చేస్తే పెట్రోల్ పోసుకుంటాను. చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ బాబు గారినో బెదిరించి పెట్రోల్ పోసుకొని నేను పదవి తెచ్చుకోలా. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మాకు ఇచ్చే వీళ్ళు మాకు ఇస్తున్నాడు. నువ్వు చెప్పాల్సిన పనిలా. ప్రజల కోసం ఆ రోజు పెట్రోల్ పోసుకున్నా. నీకు ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి ఏఈఆర్ఓలు, ఆ రోజు ఉన్నటువంటి ఈఆర్ఓ, అంతకుముందు ఉన్నటువంటి ఈఆర్ఓ, వీళ్ళంతా సుమారు 65,000 ఓట్లు దొంగ ఓట్లు ఎక్కిస్తే సుమారు 1,20,000 ఓట్లు ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8, ఫామ్ 8A వేస్తే వాటిని పోరాడుతూ ఉంటే ఏ అధికారి పట్టించుకోకపోతే ఆ అధికారుల ద్వారా నన్ను ఆ రోజు అమర నిరాదీక్ష భగ్నం చేయాలంటే ఆ రోజు చేశా. నీ దొంగోట్లు కూడా కథ చూపిస్తాను చూడండి. ఇప్పుడు నీ దొంగోట్లు 2014లో నేను ఏ విధంగా దొంగోట్లు, ఇది మోహిత్ రెడ్డి తింపుమా డోన్ చేయి వెనకరా ఆదేశ పెట్టు.